ముఖ్యమంత్రులు కావాలి, లేదా మా నాయకుడు కావాలి, మా జాతి నుంచి మేము అధికారంలోకి రావాలని కోరుకుంటానండి, తప్పేం కాదు. కాపులు అలా కోరుకుంటుందో తప్పేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ 2014లో జాగ్రత్త పడ్డాడు. 2009 అనుభవాలను చూసుకొని తొందర పడకూడదని వాళ్ళకు మద్దతు ఇచ్చాడు. 2019 వచ్చేసరికి ఏం చేశారు? ప్రయోగం చేశాడు. కొండను ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కొండను ఢీకొన్నప్పుడు ఏమైంది? పొట్టేలు కొండను ఢీకొంటే తల పగిలింది. పొట్టేలు కాదంటాల, పగిలింది కాదనట. నువ్వు పగిలిన తర్వాత ఇప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఆయనకి జరిగిన గీతోపదేశం ఏంటంటే, నేను ఈ విధంగా ఒంటరిగా పోటీ చేస్తే నేను ముఖ్యమంత్రి కాలేను, నాతో పాటు ఎవరిని, నేను ఎమ్మెల్యేను కూడా కాలేను, నాతో పాటు ఎవరిని అసెంబ్లీలు కూడా తీసుకోలేను, ముఖ్యమంత్రి సంగతి వదిలిపెడతాం, అసలు దేవుడికి ఎరుక దాని గురించి, కాబట్టి నేను ముందు అసెంబ్లీకి పోదాం, నాతో పాటు కొంత అసెంబ్లీకి వెళ్దాం అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ చెప్పింది నేను చెప్తున్నా. అయ్యా మేము చెప్పినట్టుగా మేము ఎవరు లేకుండా ఒంటరిగా పోతే 2019లో చూసాం, మీరందరూ నాకు ఓట్లు వేయలేదు అని వాళ్ళనే ఎదురు చూపించారు. అంటే నువ్వు ఒంటరిగా వెళ్ళి నువ్వు పరీక్షలకు నిలబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి వరకు నువ్వు ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఆ పరీక్షలకు నిలబడేటువంటి మెటీరియల్ పవన్ కళ్యాణ్ కాదు అని పవన్ కళ్యాణ్ తేల్చాడు. ఈ రోజున ఏం తేల్చాడు? ఎన్నాళ్ళున్నా మేము కూటమి ఉంటది, ఎన్నాళ్ళున్నా కూటమి ఉంటే ఎన్నాళ్ళున్నా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాడు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటాడు, 25 ఏళ్ళు అంటాడు, ఎన్నేళ్ళో తెలియదు. మరి ఎన్నేళ్ళైనా వాళ్ళే ఉంటారు, అదే కూటమి ఉంటా, అదే ముఖ్యమంత్రి ఉంటావు, నువ్వే ఉంటావు, డిప్యూటీ సీఎం గానే ఉంటావు, లేదా మంత్రిగా ఉంటావు, లేకపోతే మీ అన్న ఇంకోళ్ళు కూడా మంత్రి అవుతారు. అంటే నువ్వు నీకున్నటువంటి ఆలోచన ప్రకారంగా నేను ముఖ్యమంత్రి అంటే మెటీరియల్ కాదు, ఎమ్మెల్యే అయితే చాలు అనేటువంటి వీళ్ళిద్దరూ మరి అమ్మటంబాబు చెప్పినట్టుగా వీళ్ళు ఆ మెటీరియల్ కాదని. సరే, ముఖ్యమంత్రి మెటీరియల్ మనం తర్వాత అది భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలప్పుడు మాట్లాడాలి. కృష్ణారెడ్డి గారు, మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తామన్న మంత్రి పదవి గురించి చెప్పండి. మాట్లాడుతూ ఉండే ఆయనకైనా మార్చుకొని నా దగ్గర నేను మారానని ఇదేదో అంటారు కదా, బృందావనంలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంది కదా, నాకు లోపల ఇంకా ఆ విధమైనటువంటి పవర్ ఉందని ఏదో ఒక డైలాగ్ చెప్తాడు. అట్లాగనే పవన్ కళ్యాణ్ కూడా అలాంటిదిగిన వాళ్ళ కార్యకర్తలు కోరుకున్నట్టుగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆలోచన ఉండి అలాంటి ప్రయత్నం చేస్తే, అలాంటి ప్రయత్నాలకు వెళితే మాట్లాడదాం ఖచ్చితంగా. నేనేం పొమ్మని నేను అంటలేదు, వద్దని నేను చెప్తాలా. మీరు నాగబాబు గారికి మంత్రి పదవి డిలే అవుతుందనే దాన్ని వైఎస్ఆర్సీపీ చాలా తెలివిగా తీసుకెళ్తా ఉంది. అంటే కావాలనే చంద్రబాబు గారు ఆపుతున్నారు అనేటువంటి. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదు, తోడిపాళ్ళ తొంగి చూసినందుకు ఇప్పుడు ఈ బాధ అంటానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అంటారండి రాజకీయంగా. నువ్వు ఉన్నదే అంటున్నారు కదా, మీరు ఇప్పుడుకైతే చిరంజీవి పవన్ కళ్యాణ్ సీఎం మెటీరియల్ కాదు అనేటువంటిది ఇప్పుడు కాదు కదా, ఇంతవరకు ఓకే కదా. మీ ఆశ ఏంది? బ్రహ్మనాయుడు గారు ఆశ ఏంది? భవిష్యత్తులో మార్చుకుంటాడయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఆగలేకపోతున్నావు కృష్ణాంజలి అంటే అప్పుడు నేను కూడా మాట్లాడతాను. అయ్యా ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసి ఆయన అలాంటి ప్రయత్నాలు ఆలోచనలోకి వచ్చినప్పుడు మరి ఒక ప్రయత్నం చేస్తున్నాడేమో, ఈ సామాజిక వర్గాల నుంచి కూడా ఇంకోటి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నం వస్తుందేమో, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవుతాడేమో అని మాట్లాడుకుందామండి. రైట్, మళ్ళీ మాట్లాడదాం కృష్ణాంజలి గారు. కోరుకుంటే సరిపోదు, పవన్ కళ్యాణ్కి ఉండాలి ఆ కోరిక. పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి బాధల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ధైర్యం ఉండాల్సినటువంటి అవసరం. రైట్, మనం తెలుగుదేశం నుంచి సజ్జా అజయ్ కుమార్ గారు ఉన్నారు. అజయ్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి సార్, లెటర్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి లెటర్లు రిలీజ్ చేస్తున్న సంస్కృతి ఇప్పటి వరకు లేదు.